వర్షాలు కురుస్తుండటంతో సీఎం రేవంత్ రెడ్డి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కమాండ్ కంట్రోల్ సెంటర్లో జరుగుతున్న ఈ కార్యక్రమానికి మంత్రులు శ్రీధర్బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సిఎస్ రామకృష్ణరావులతో డీజీపీ జితేందర్ రెడ్డితో పాటుగా ఉన్నత అధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలోని ఎల్లో అలర్ట్ జారీ అయిన జిల్లాలలో అధికారులు తీసుకోవాల్సిన చర్యలపై సీఎం చర్చించారు. గ్రామస్థాయి అధికారి నుండి ప్రతి ఒక్కరూ ప్రజలకు అందుబాటులో ఉండాలని సీఎం ఆదేశించారు. లీవ్లో ఉన్న అధికారులు వెంటనే విధుల్లో హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని సీఎం తెలిపారు. హైడ్రా అధికారులు 24 గంటలు అందుబాటులో ఉండాలి అని సూచించారు సీఎం. అదేవిధంగా ఈ సమస్యలన్నింటినీ కూడా నిరవధికంగా మీకు కమ్యూనికేషన్ ఉండాలి. ఎక్కడ ఏది జరిగినా కంట్రోల్ రూమ్ కి సమాచారం కావాలి. అదేవిధంగా కంట్రోల్ రూమ్ నుంచి మళ్ళీ అక్కడ సంబంధిత కలెక్టర్లు కానీ సంబంధిత శాఖలకు ఎక్కడెక్కడ ఏ డిపార్ట్మెంట్ తోని సమాచారాన్ని పంచుకోవాలి, ఏ డిపార్ట్మెంట్ మనం అప్రమత్తం చేయాలో కంప్లీట్ గా నిరవధికంగా 24/7 కమ్యూనికేషన్ ఉండాలి. కమ్యూనికేషన్ ఉంటే మనం ముందస్తుగానే జరగాల్సిన సమస్యని కొంత మనము అడ్రస్ చేయడానికి ఉంటుంది. ఎక్కడైనా లోతట్టు ప్రాంతాలు ఉండి సమస్య వస్తుందంటే ఆ కుటుంబాలను తక్షణమే సేఫ్ జోన్ కి తరలించాలి. అదేవిధంగా రిలీఫ్ క్యాంప్లను కూడా నిర్వహించి వాళ్ళకి కావాల్సిన ఫుడ్ కానీ మెడిసిన్స్ కానీ ఏదైనా సమస్యలు వచ్చినా కూడా ఇమ్మీడియట్ గా వాళ్ళని ఇచ్చేయాలి. ఎక్కడ కూడా ప్రాణ నష్టం జరగడానికి లేకపోతే పశు సంపద నష్టం జరగడానికి అవకాశం లేకుండా అప్రమత్తం ఉంచాలి. ఎక్కడ కూడా ప్రాణ నష్టం జరగడానికి వీల్లేదు. అదేవిధంగా ఈ ఎఫెక్టెడ్ ఫ్యామిలీస్ ఎవరంటే వాళ్ళకి సహాయం అందించడానికి కలెక్టర్లు వీళ్ళందరూ కూడా లోకల్ గా మీ దగ్గర ఉండే ఫండ్స్ డిజాస్టర్ ఫండ్స్ నుంచి ఇమ్మీడియట్ గా వాడుకోండి. చీఫ్ సెక్రటరీ గారితో కూడా ఏదైనా ఉంటే ఇమ్మీడియట్ గా ఫండ్స్ రిలీజ్ చేయడం ఉన్నా ఇట్లాంటి వాటి దగ్గర వెనుక ముందు ఆలోచన చేయాల్సిన పర్లేదు. ప్రజలకు సహాయం అందించడానికి అవసరమైన నిధులను కలెక్టర్లు ఖర్చు పెట్టండి, దాంతోనే చేసుకోండి. అదేవిధంగా ఎనర్జీ డిపార్ట్మెంట్కు ఈ తరగాలు కానీ వర్షాలు వచ్చినప్పుడు కరెంటు డిస్కనెక్ట్ అయ్యి పోలు పడిపోవడం, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోవడం జరుగుతుంది. ఎక్కడికక్కడ అప్రమత్తంగా ఉంచాలి, ఎక్కడ రిస్టోర్ చేయాలి, మొబైల్ ట్రాన్స్ఫార్మర్స్ రెడీగా పెట్టుకోవాలి. ఎక్కడికక్కడ పవర్ ఏదైనా అవసరమైతే ఇచ్చేయండి. పవర్ రిస్టోర్ చేయలేకపోతే అవసరమైతే జనరేటర్స్తోనైనా కూడా మీరు వాళ్ళని అప్రమత్తం చేసి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా ఈ లోతట్టు ప్రాంతాలను రోడ్ ఏరియాస్ పట్ల కూడా మీరు అప్రమత్తంగా పెట్టుకొని వాళ్ళను వాళ్ళని అందరినీ కూడా అలర్ట్ చేసుకునే దాంట్లో ఉండాలి. అదేవిధంగా